మే 4, 2026 భారతదేశ రాజకీయ పటంలో తమిళనాడు ఒక సరికొత్త సూర్యోదయాన్ని చూసిన రోజు. ఉదయం 8 గంటల నుండే 10 కోట్లకు పైగా ఉన్న తమిళ ప్రజల కళ్ళు టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయాయి. 60 ఇయర్స్‌గా కేవలం డీఎంకే మరియు ఏఐఏడీఎంకేల చుట్టూనే తిరుగుతున్న తమిళ రాజకీయం ఆ రోజు ఒక అసాధారణ మలుపు తిరిగింది. కేవలం 2 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చిన పాపులర్ సినిమా హీరో దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలను మట్టి కరిపించి సెయింట్ జార్జ్ కోటపై జెండా పాతారు. ఆయన మరెవరో కాదు, జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 234 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ఆయన స్థాపించిన టీవీకే, తమిళగా వెట్రి కజగం, 108 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఇది కేవలం గ్లామర్తో వచ్చిన గెలుపు కాదు, దీని వెనుక 15 ఏళ్ల నిశ్శబ్ద వ్యూహం ఉంది. తమిళ రాజకీయ మూలాలు అర్థం కావాలంటే 1920s కాలం నాటి జస్టిస్ పార్టీ కాలానికి వెళ్ళాలి. బ్రాహ్మణేతర ఉద్యమంగా మొదలైన ఈ పోరాటాన్ని పెరియార్ ఒక సామాజిక శక్తిగా మార్చారు. 1944లో ఆయన స్థాపించిన డీకే అంటే ద్రావిడ కజగం పార్టీ తమిళ సమాజంలో కుల నిర్మూలన మరియు ఆత్మగౌరవానికి పునాది వేసింది. అయితే పెరియార్ కేవలం సామాజిక ఉద్యమకారుడిగానే ఉండాలనుకోగా, ఆయన శిష్యుడు సిఎన్ అన్నాదురై అధికారమే లక్ష్యంగా 1949 సెప్టెంబర్ 17న డీకే నుండి విడిపోయి డీఎంకే స్థాపించారు. 1965లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం డీఎంకేను పీక్స్‌కు తీసుకువెళ్ళింది. ఫలితంగా 1967లో అన్నాదురై కాంగ్రెస్‌ను ఓడించి చరిత్ర సృష్టించారు. అన్నాదురై మరణం తర్వాత కరుణానిధి డీఎంకే పగ్గాలు చేపట్టారు. కానీ 1972లో కరుణానిధికి అండ్ ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఎంజి రామచంద్రన్‌కి మధ్య వచ్చిన విభేదాలు తమిళ రాజకీయాలను రెండుగా స్ప్లిట్ చేశాయి. ఎంజీఆర్ స్థాపించిన ఏఐఏడీఎంకే 1977 నుండి డీఎంకేకు గట్టి పోటీదారుగా మారింది. ఈ 60 ఏళ్ల ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ఎందరో ప్రయత్నించారు. అందులో మొదటి శక్తి కెప్టెన్ విజయకాంత్. ఆయన 2005 సెప్టెంబర్ 14న డీఎండీకే స్థాపించారు. 2006లో 8% ఓటు సాధించి 2011లో ఏకంగా 29 సీట్లతో అపోజిషన్ లీడర్గా ఎదిగారు. కానీ ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పార్టీ కోలుకోలేదు. అటు లోకనాయకుడు కమల్ హాసన్ 2018 ఫిబ్రవరి 21న మక్కల్ నీది మయ్యం ఎంఎన్ఎం పార్టీ పెట్టినా ఆయన సిద్ధాంతాలు గ్రామీణ ఓటర్లకు చేరలేదు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ 2015 నుంచి ఊరించినప్పటికీ చివరికి 2020 డిసెంబర్ 29 రాజకీయాల నుండి విరమిస్తున్నట్లు ప్రకటించి అభిమానులను నిరాశపరిచారు. ఈ శూన్యాన్ని విజయ్ చాలా పకడ్బందీగా వాడుకున్నారు. ఇక్కడ ఒక చాలా మందికి తెలియని సీక్రెట్ ఇన్సిడెంట్ గురించి చెప్పుకోవాలి. 2023 జూన్ నెలలో చెన్నైలోని విజయ్ పాత ఆఫీసులో అర్ధరాత్రి ఒక రహస్య సమావేశం జరిగింది. అప్పటికి విజయ్ లియో మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. కానీ ఆ రాత్రి ఆయన తమిళనాడులోని 38 జిల్లాలకు చెందిన కీలక విజయ్ మక్కల్ ఇక్కయం విఎంఐ బాధ్యులను పిలిపించారు. ఆ మీటింగ్లో విజయ్ ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ చేశారు. మనం కేవలం సినిమాల కోసం పనిచేయడం లేదు. రాబోయే 2026 నాటికి ప్రతి గ్రామంలో కనీసం 100 మంది యూత్ మన సోల్జర్స్‌గా ఉండాలి అని టార్గెట్ ఇచ్చారు. అక్కడే టీవీకే పార్టీ జెండా రంగులు కూడా దాదాపు కన్ఫర్మ్ అయ్యాయి. ఈ విషయాన్ని ఆయన తండ్రి ఎన్ఏ చంద్రశేఖర్‌కు కూడా తెలియకుండా సీక్రెట్‌గా ఉంచారు. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే విజయ్ తన పార్టీ పనుల కోసం ప్రత్యేక వార్ రూమ్‌ను నడిపించారు. ఇందులో 500 మెంబర్స్‌కి పైగా ఐటీ ఎక్స్పర్ట్స్ పనిచేశారు. వీరు 2024 నుండి 2026 మధ్య కాలంలో దాదాపు 2 కోట్ల మంది ఓటర్ల డేటాను అనలైజ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న కుల సమీకరణాలు, గత 10 ఇయర్స్‌లో అక్కడ జరిగిన అవినీతి పనుల చిట్టా మొత్తం విజయ్ చేతిలో ఉండేది. అందుకే 2025 అక్టోబర్ 27న విక్రవాండిలో జరిగిన బహిరంగ సభలో ఆయన కేవలం భావోద్వేగంగా మాట్లాడలేదు, లెక్కలతో సహా ప్రత్యర్థుల లోపాలను ఎండగట్టారు. ఆ సభకు హాజరైన 10 లక్షల మంది జనం దళపతికి ఉన్న పవర్‌ను దేశానికి చాటి చెప్పారు. మరో ఇన్సైడ్ స్టోరీ ఏంటంటే
ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ కేవలం పెద్ద సభలకే పరిమితం కాలేదు. రాత్రి 11 గంటల తర్వాత ఆయన మారువేషంలో కొన్ని గ్రామాలకు వెళ్లి సామాన్యుల సమస్యలను వినేవారట. ఈ విషయం ఎన్నికలు ముగిసే వరకు ఎవరికీ తెలియదు. ఈ పద్ధతి ద్వారా ఆయన ప్రజల నాడిని నేరుగా పట్టుకోగలిగారు. రాత్రి 11 గంటలకు దాదాపు అందరూ నిద్రపోతారు. కానీ తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో రాత్రిపూట మార్కెట్లు, చేపల వేటకు వెళ్లే జనం మరియు నైట్ షిఫ్ట్ కూలీలు వేలల్లో ఉంటారు. విజయ్ మారువేషంలో వెళ్ళింది సామాన్య ఇళ్లలోకి కాదు. ఆయన కోయంబేడు లాంటి పెద్ద కూరగాయల మార్కెట్లలో రాత్రంతా పనిచేసే హమాలీలను, హైవే పక్కన ఉండే లారీ డాబాల వద్ద ఉండే డ్రైవర్లను, తెల్లవారుజామున సముద్రానికి వెళ్లే మత్స్యకారులను కలిశారు. ఒకసారి నాగపట్నంలో అర్ధరాత్రి సమయంలో మత్స్యకారుల గుడిసెల్లో కూర్చొని వారి పిల్లల నీట్ పరీక్ష సమస్యలను, డీజిల్ ధరల ఇబ్బందులను విజయ్ స్వయంగా విన్నారట. ఆ సమయంలో ఆయన ముఖానికి మాస్క్, తలపై మఫ్లర్ ఉండడంతో ఎవరూ గుర్తుపట్టలేదు. ఇలా సేకరించిన సమాచారమే ఆయన మేనిఫెస్టోకు ప్రాణం పోసింది. విజయ్ ఏప్రిల్ 16న విడుదల చేసిన మేనిఫెస్టోలో మహిళలకు నెలకు రూ. 2,500 నగదు, సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. ఇక ఈ గెలుపు వెనుక ఉన్న అసలైన ఇంజన్ ఆధవ్ అర్జున. ఆయన జనవరి 31, 2025న టీవీకే పార్టీలో చేరి పార్టీ క్యాంపెయిన్ను కార్పొరేట్ స్టైల్లో నడిపించారు. ఆధవ్ అర్జున పార్టీకి కేవలం ఒక నాయకుడిగా కాదు, ఒక డేటా సైంటిస్ట్ లాగా పనిచేశారు. ఆయన చేసిన 3 కీలకమైన పనులు ఇవే. నెంబర్ 1, సైంటిఫిక్ సర్వే. ఆధవ్ అర్జున వార్పు అనే సంస్థ ద్వారా తమిళనాడులోని ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించారు. వీరు గత 2 ఏళ్లలో ఎవరికీ తెలియకుండా ప్రతి ఇంట్లో ఏ పార్టీకి మొగ్గు ఉంది, వారికి ఏ పథకం కావాలి అనే డేటాను సేకరించారు. నెంబర్ 2, డిజిటల్ క్యాడర్. ఆధవ్ నాయకత్వంలో 68,000 బూత్ కమిటీలకు ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ఇచ్చారు. అభ్యర్థి ప్రచారానికి వెళ్లే ముందే ఆ వీధిలో ఎంతమందికి పెన్షన్ రావడం లేదు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో డేటా మొత్తం విజయ్ ట్యాబ్లో ఉండేది. నెంబర్ 3, సంక్షేమ పథకాల డిజైన్. మహిళలకు నెలకు రూ. 2,500, ఉరిమై తోగై హక్కు నగదు మరియు ప్రతి నియోజకవర్గంలో ఒక టీవీకే స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఐడియా ఆధవ్ అర్జున్దే. మరో సంచలన రహస్యం ఏంటంటే ఆపరేషన్ మౌనం. 2026 ఎన్నికలకు 10 రోజుల ముందు డిఎంకే మరియు ఏఐఏడిఎంకే భారీగా డబ్బు పంపిణీ చేస్తున్నాయని విజయ్కు నిఘా వర్గాల నుండి సమాచారం అందింది. అప్పుడు విజయ్ తన క్యాడర్కు ఒక సీక్రెట్ కోడ్ ఇచ్చారు. డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ ఓట్లు మాత్రం మార్పుకే వేయండి. ఈ నినాదాన్ని వాలంటీర్లు సోషల్ మీడియాలో కాకుండా నేరుగా మనుషుల చెవుల్లోకి చేరవేశారు. దీనివల్ల ప్రత్యర్థి పార్టీలు ఎంత ఖర్చు చేసినా ఓట్లు మాత్రం టీవీకే వైపుకే మళ్ళాయి. విజయ్ కూడా 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి విజయం సాధించారు. పెరంబూర్లో 30,000 ఓట్లు మరియు తిరుచి ఈస్ట్లో 25,000 ఓట్ల మెజారిటీతో విజయ్ గెలిచారు. మే 10, 2026. ఇప్పుడు తమిళనాడు అంతా ఒకటే నినాదం. ఒక సామాన్య నటుడు పట్టుదలతో ఒక వ్యవస్థను మార్చవచ్చని విజయ్ నిరూపించారు. 108 సీట్లతో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ మే 10న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దశాబ్దాల ద్రావిడ రాజకీయాల్లో ఒక నవశకం మొదలైంది. 2026 ఎన్నికల ఫలితాలలో అతిపెద్ద సంచలనం ఏంటంటే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓటమి. 15 ఇయర్స్గా తన కంచుకోటగా ఉన్న కొలత్తూరులో టీవీకే అభ్యర్థి విఎన్ బాగు చేతిలో ఆయన 8,795 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఉదయనిధి స్టాలిన్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం, నీట్ పరీక్ష రద్దు చేయకపోవడం మరియు సెంథిల్ బాలాజీ వంటి మంత్రులపై అవినీతి ఆరోపణలు డిఎంకే పతనానికి దారితీశాయి. 2026 ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓటమికి మరో రహస్య కారణం ఉంది. కొలత్తూరులో డిఎంకే అంతర్గత సర్వేలో స్టాలిన్ గెలుస్తారని వచ్చింది. కానీ అక్కడ విజయ్ సైలెంట్ ఓటింగ్ ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్లు తమ తల్లిదండ్రులకు తెలియకుండా విజయ్కు ఓట్లు వేశారు. దీంతో స్టాలిన్ ఓడిపోయారు. విజయ్ తన సినిమాల్లో చెప్పిన డైలాగ్నే ఇప్పుడు పొలిటికల్ రియాలిటీగా మార్చారు. ఎన్ఐ చెక్కు పన్నిన పలవేర్, నా వెయిటింగ్ పన్నిన ఒరేఆల్, ఐఎమ్ వెయిటింగ్. తెలుగులో దీని అర్థం, నన్ను అడ్డుకున్న వారు చాలామంది,
కానీ నేను ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. నేనే వస్తున్నాను. అవును. దళపతి విజయ్ వేచి చూసింది ప్రజల కోసం. ప్రజలు వేచి చూసింది ఈ మార్పు కోసం. మరి ఈ 5 ఏళ్ల పాలనలో తమిళనాడు ఏ స్థాయికి చేరుతుందో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ సీక్రెట్స్ మరియు ఇన్సైట్ డాక్యుమెంటరీల కోసం ఇప్పుడే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.